హలో అండి. ఇవాళ ఎంతో టేస్టీగా ఆరోగ్యకరమైన విటమిన్ సి గల ఉసిరికాయలతో 5 మినిట్స్లో పచ్చడి చేసుకుందాం. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ముందుగా 8 ఉసిరికాయలని శుభ్రంగా వాష్ చేసుకుని అవి ములిగేంతగా నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి. ఇలా ఒక చాక్ కానీ స్పూన్ కానీ పెట్టగానే దిగిపోవాలంటే ఉడికిపోయాయి అనమాట. వెంటనే స్ట్రెయిన్ చేసుకొని వాటిలో ఉన్న పిక్కలను కూడా తీసేసుకొని చక్కగా ఇలా ముక్కల్లా చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని అన్నిటినీ ఆ మిక్సీ జార్లో వేసేసుకొని మనకి కారానికి సరిపడా మిరపకాయలు, నేను మా కారంకి సరిపడా అయితే 4 మిరపకాయలు సరిపోతున్నాయి. 4 మిరపకాయలని ఇలా ముక్కల్లా చేసుకొని అందులో వేసేసుకొని అందులోనే చిటికెడంత పసుపు, చిన్న స్పూనుడంత ఇంగువ, అలాగే ఒక పెద్ద స్పూనుడంత జీలకర్ర కూడా ఇందులో వేసేసుకొని మూత పెట్టుకొని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ముందుగా మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టుకున్నాక ఇలా బరకగా అవుతుంది. అప్పుడు ఒకసారి అంతా కూడా కలిసేట్టుగా బాగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు, అలాగే అందులోనే కొంచెం నీళ్లు, ఎక్కువ నీళ్లు అవసరం లేదు, కొంచెం నీళ్లు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా పేస్ట్ లాగా అంటే పచ్చళ్ళలా అయ్యేట్టుగా మిక్సీ పట్టుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన ఉసిరి పచ్చడి రెడీ అయిపోయింది. వెంటనే ఒక గిన్నెలోకి దీన్ని డిస్పోజ్ చేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి పోపుతో అవసరం లేదు. మీరు కూడా ఇలా ఉసిరి పచ్చడిని ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.